వచ్చినాం, మీ ఊరు ఇట్లా ముంచుదాం, మనం అన్ని తప్పించుకుందాం, మీ ఊరు నుంచి పోదాం. సరేనా బాబా? సరే సరే శిష్యుడా, చేరము. ఏమైనా ఎక్కువ తక్కువ అయితే ముదురుకొని పోదాం అక్కడ. సరే బాబా. మనం మీ ఊర్లోకి వచ్చినామని ఎవరికి తెలియనట్టుంది, భక్తులు ఎవ్వరు వస్తలేదు బాబా. వస్తారు వస్తారు, వాళ్ళే వస్తారు, మన దగ్గరికే వస్తారు. సరే బాబా. బాబలా బాబాలు చెట్టు కింద బాబాలా ఉర్రన్నా ఏడారా పాపం పాంచుదాం పాండే ఏం బాబా ఎవరు మీరు మాట్లాడకరా మూరు కూడా అంటారు. ఎవరు మీరు, ఇక్కడ వచ్చారు, ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఇంతకు ఏం చేస్తారు? నాశనం వచ్చిరా, కాపాడదామని వచ్చిరా? మా బాబా ఏం చేస్తారు మీ బాబా? ఇప్పుడు మా ఊరు సైడ్కి వచ్చినట్టు మీరు ఆయననేమో అట్లాంటాడు, ఆపరా మూర్ఖుడు అవి అని. ఏం చేస్తారా? శాతావడి చేస్తారా ఇట్లా ఎవరికన్నా? బాబా శాతావడి చేస్తారా ఇట్లా కలిపి చెప్పండి. అరే దొంగ బాబా ఎక్కున్నాడు. నువ్వు ట్రాక్టర్ నడుపుతావు, మీ ఇంటికి వస్తావు, నువ్వు ఎన్నో కష్టాలు పడుతున్నావు, నాకు తెలుసురా, నాకు తెలుసు. ఈ సామికి తెలుసా? అమ్మా నాన్న ఎంతో కష్టపడుతున్నావు, ఆయన చాలా కష్టపెడుతున్నాడు మిమ్మల్ని. ఇల్లు పని తొందరగా కావాలని నువ్వు ఎన్నో గుళ్ళు తిరుగుతున్నావు. మరి ముగ్గురు మరి సామి ఇప్పుడు ఏం చేద్దాము? నీ చేతు రేఖలు చూసి నీ గురించి చెప్తా. నీ చేతువి చేస్తే నువ్వు మంచిగా ఒక స్థాయిలోకి వెళ్తావు. ఇల్లు మీ కోరికలు అన్ని తీరుతాయి, మీ నాయన నుంచి మీ అందరి నుంచి విరుద్ధి కొడతాయి. నీకు ఎంకల ఒక ముగ్గురు దుష్ట శక్తులు ఉన్నారు, నా దానికి వచ్చావు వాళ్ళు నేను తీసేస్తా, కానీ నువ్వు నాకు ఒకటి చెయ్యాలి. ముగ్గురేనా సామి నా ఇంట్లో శక్తులు? నేను చెబుతా, నేను చెప్పింది చేసిన తర్వాత చెబుతా. చెప్పు. నా ఆటలు, పచ్చడి టెంకాయలు, అలాగనే పసుపు కుంకుమ సామాను తీసుకొని రా. నీకు నీ ప్రాణానికి ఏమి కాకుండా హాని కాకుండా చూసుకొని నిన్ను ఆ దుష్ట శత్రుల నుంచి బయటకు తెస్తా. వెళ్ళురా, వెళ్ళు. పోయమ్మా, 2 ఆటలంట. ఆట తెగాలంటే మా భూమి అమ్మాలా? 2 ఆటలు పోయాలంటే ఇట్లా పరిష్కారం అంటున్నా ఇట్లా సాబే. లేకపోతే నువ్వు ఆ దుష్ట శత్రు నుంచి బయటికి రావు, లేకపోతే నువ్వు అలాగానే చడి భూమి, నీ ఊరు, నీ ఇల్లు అన్ని నాశనం అయిపోతాయి రా. నీ గురించి చెబుతా. నువ్వు కూలి పనికోతావు, నీకు ఎంతో చదువుకున్నావు, కానీ నీకు జాబ్ రాలేదు, ఇంకా నీకు నౌకరీ రాలేదు. ఆ నౌకరీ ఈ మధ్యలో వస్తుంది, నా దగ్గరికి వచ్చావుగా ఎలాగైనా వస్తుంది. నీకు మళ్ళీ పిల్లలు ఎవ్వరు లేరు, నీకు పెళ్లి కావాలి, నీకు మంచి పిల్లని
అత్త నీకు దక్కుతారు నాయన, నీకు మంచి సంసారం దక్కుతాది. నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలి? ఏం చేయాలి స్వామి చెప్పు. నా తానికి అర్ధరాత్రి అమాస నాడు 12 గంటలకు నా తానికి 2 సంచుల టెంకాయలు, 3 యాటలు, 2 కోళ్లు తీసుకొని రా. నీ విరుత్తు చేసి నిన్ను ఒక లాభాంశివ కోటేశ్వరుని చేసి తోలిస్తా. 3 ఆటలా? 3 ఆటలు 2 ఆటలు వచ్చే కల్లా మా కంపౌండ్ వాళ్ళు ఉలగొట్టాలి. నీకు పరిష్కారం కావాలా లేదా పైసలు కావాలా చెప్పు. పరిష్కారం కావాలి. మళ్ళీ నేను చెప్పింది చెయ్యండి, లేకపోతే నువ్వు బతకలేవు. నీకు ఇంకా ఎప్పటికీ జాబ్ రాదు. మీ ఇంట్లో ఎవ్వరు చూసుకోలేరు. మీ ఇల్లు కష్టాలతో ఉంటాయి. గురించి చెప్పు. చూద్దాం వీని గురించి చెప్పు మావా. వీళ్ళిద్దరి గురించి నేను కనుక్కున్నా, నువ్వు వీళ్ళ గురించి నువ్వే చూడాలి. చూడకుండా చెప్తా. వీని పేరు నారి అయినా, వీనికి అమ్మ లేదు, నాయన లేడు, ఒంటరి వాడు. వీడు ఒక ఇంటిలో కాకుండా ఒక గుడిసెలో రోడ్డు మీద బతుకుతున్నాడు. ఈయన ఎంతో కష్టపడుతున్నాడు, కానీ ఇతనికి ఎలాంటి ఫలితమో దొరకలేదు. ఈయన ఎలానైనా నువ్వు మంచిగా చేస్తా. పాపిగా మన సమానైన మస్తు మాత్రం అందరు ఉండరు. లంకపోకు సమానం ఏ ఊళ్ళో జాతకం చెప్తావు మొత్తము. నేను చెప్తావురా మూర్ఖుడా, నా జాతకం నేను చెప్తా. చెప్తావా? చెప్తావా? చెప్తా. చెప్పు మరి. ఇంకా బాబాయ్ స్వామి నువ్వు ఎన్నో ముచ్చి వచ్చినావు, మా ఊరు ముచ్చరి కూడా వచ్చినావు. మాట్లాడతలేవు. నా గురించి చెప్పడానికి మీరెవర్రా? ఎన్నో ముచ్చి వచ్చినావు. నేను ఏ ఊరు ముంచి రాలే, మీ ఊరికి మంచి చేద్దామని వచ్చినా. నన్ను ఇలా అనుమానం పడితే మీ ఊరు మొత్తం నాశనం అయిపోతుంది రా. ఎందుకన్నా గొప్ప అవుతున్నావు? మా ఊరు దొరుకుతాయి పక్క వాళ్ళే ఏమే స్వామి ఇట్లే దొంగ బాబా. ఏ జతకి శిష్యుడు పాడయ్యాడు. నాకు స్వామి వస్తా తోలుకొని వస్తా ఊళ్ళో పోయి జరమ్మా పారా. దొంగ బాబా లాక్కుంటూ పోయి దొంగ బాబా ఊరలో దొరకరానికి పోయిండ్రు. మన వస్తే మనల్ని వెళ్ళేంటారు. బస చదువుకుందామా ఎట్లా చెబుతారా? చెబుతా. వాళ్ళనైతే తోలుకరని వాళ్ళు ఇలాగా ఓలాగా కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని మన వశంకి తీసుకుందాం. ఇట్లా నీ ఊర్లో ఈ ఊరు లేనట్టుంది, జర ఈ గట్టి ఉన్నట్టుంది, గట్టి ఊరులా ఉన్నది. ఒకసారి పోయి నువ్వు ఏమేమి మాట్లాడుతున్నా వాళ్ళు చూసిరాపు. చూసా పోయిరా పోయిరా పోయిరా. చెట్టు కింద లంగబాబా అవుతున్నాడు, దొంగ పొగ లాక్కున్నాడు పెద్ద. చెట్టు కింద కూర్చున్నాడు, ఇట్లా వేస్తున్నాడు. మొన్నూరు నాశనం చేయడానికి వచ్చాడు. ఏమంటాడు వాడు? ఇంతకీ ఏ విషయంలో వచ్చిందంట? ఏ విషయంలో ఏమంటలేడు. అందరి మంచి చెడు ఏది చెప్తలేడా? మంచి చెడు చెప్పాడు, మా ఇద్దరికి చెప్పినట్టు వానికి. ఇంకా ఈ రమ్మని వెళ్ళారు, అది లేదు ఇది లేదని చెప్పి అందరు ఉన్నారు కదా వానికి. అందరు ఉన్నా కూడా లేరని చెప్పి మా బాబా చెప్పినట్టే చేస్తారు. ఈ కొడుకుల పేరు మా బాబా చెప్పాలి. ఏమైంది బాబా నువ్వు చెప్పినట్టే వాళ్ళు చేస్తారు. మనం బస్తా ఎదుర్కోవాలేమో బాబా. నాకు తెలిసే శిష్యుడు ఉన్నాడు, అతనితో చెబితే అన్ని జరిగిపోతాయి. సరే బాబా. బాబా నేను వస్తున్నా. మనం ఎన్నో ఊళ్ళని నాశనం చేసినా, మీ ఊరు ఒక లెక్కన చిన్న బచ్చా ఊరు ఇది. వస్తున్నా. ఏమైంది బాబా? మనం ఎన్నో ఊర్లు మోసం చేసాం, ఎన్నో ఊర్లు ముంచాం, కానీ ఈ ఊరు చాలా పెద్దగా ఉన్నట్టుంది. నాకు ఎందుకో భయం అవుతుంది. నువ్వు భయపడకు బాబా, నేను ఉన్నా కదా. ఈ ఊరి చిన్న బచ్చా ఊరు ఇది. సరే చూద్దాం వాళ్ళైతే రాని. ఇదేనా బాబా? చేయకనా స్వామి మీనా? ఎవర్రా నువ్వు? ఏ ఊరు నుంచి వచ్చింది బాబా? వేరే ఊరు పోలేపాడు. ఏ కాశీ నుంచి వచ్చిండా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనా? ఈ బాబా తక్కువ బాబా కాదనా, ఊళ్ళని నాశనం చేసే బాబా కాదు, చాలా గొప్ప బాబా. ఎన్ని ఊర్లు ముంచి వచ్చినావు బాబా? నువ్వు ఇప్పుడు మా ఊరి మీద ఎందుకు పడ్డావు? ఏం కావాలి నీకు అసలు? మా ఊరు ఎందుకు మోసం చేస్తున్నావు?
ఎవరు బాబా? ఎవరికి బాబా? ఎందుకు బాబా? బాబా మా ఊరిని బాగా పోతేపాడని మా ఊరు ఉంటదనా, ఆ? ఆ ఊరిని బాగా మంచిగా చూసిండు. ఇప్పుడు ఏదో నాకు చిన్న ప్రాబ్లం వచ్చినందుకు బాబా దగ్గరకు వచ్చిన. మీరు వచ్చి ఇట్లా బాబాని ఇట్లా తిక్కొని చేస్తారేందనా? అరే బాయ్, మా వానికి అంతా ఫ్యామిలీ ఉంది, అంతా ఉంది, ఏం లేదు, నీకు తల్లిదండ్రులు ఎవరు లేరు అని చెప్పి ఇట్లా చెప్పడం ఏంది అది మళ్ళా? నేను జ్ఞానోదయంలో ఉన్నా. ఆ సమయంలో అతను వచ్చినందుకు నాకు ఏమీ అర్థం కాలేదు. నేను దేవుని దీక్ష మీద ఉన్నా, అందుకోసమే నేను అలా చెప్పాల్సి వచ్చింది. ఇంతమంది గురించి చెప్తున్నావు కదా బాబా, సరే ఒక విషయంలో తప్పు అయిందని అని చెప్తున్నావు కదా, ఇప్పుడు నా చేయి చూసి నా జాతకం ఏదో చెప్పు. నువ్వు అనుకుంటే నీకు దక్కాలని ఎన్నో రోజుల నుంచి నువ్వు చూస్తున్నావు, కానీ అది దక్కటలేదు. అది నాకు తెలుసు. చెప్పాలా? బయట పెట్టాలా? వద్దు బాబా, ఏమన్నా ఉంటే నేను పర్సనల్ గా కలుస్తాను. ఇప్పుడైతే ఈ మంది ముందర ఏం చెప్పాక కానీ నేను కోరుకున్నది నా లైఫ్ లోకి వస్తుందా లేదా? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్పినట్టు చేస్తే నువ్వు ఏదైనా సరే నీ లోపలికి వస్తుంది, నీ కోసం వస్తుంది. మీరు తాయితలు ఇస్తారా, చెట్టు మందులు ఇస్తారా, ఏమి ఇస్తారా సరే, నేను అన్ని పాటిస్తాను, కానీ నాకు నేను అనుకున్నది మాత్రం నా లైఫ్ లో కావాలి స్వామి. నేను చేస్తా నీ జీవితాన్నే మళ్ళీ తిరిగి రాస్తా. సరే స్వామి. ఏయ్, స్వామి గురించి ఎవడరా తప్పుగా చెప్పింది? బాబా నువ్వు చెప్పిందంతా బరాబర్ అనిపిస్తుంది నాకు. రే ఎవడరా బాబా నీ తప్పు పట్టింది? అంటే బరాబర్ చెప్పిన మాటలన్నీ బరాబర్ ఉన్నాయి రా. రే పని లేవు మీరు బాబా దగ్గర మళ్ళీ ఇవ్వకుండా. రే పని తెలివి లేదురా. బాబా నాకు తెలుసు, నువ్వైతే అందరిని బాగానే సెట్ చేసినావు, కానీ నువ్వైతే నా పేమెంట్ అయితే ఇయ్యరా స్వామి? నేను వేస్తాను, నువ్వు వెళ్ళిపో. ఓకే స్వామి. మా వాళ్ళ ఊరు వీళ్ళు ఇప్పుడే పైసలు అంచుకురు, పోయి మా వాళ్ళకి చెప్పాలి. అన్న వాళ్ళు దొంగ బాబాల ఊరు అన్న, పైసలు అంచుకురు ఇప్పుడే చూసినా. నిజంగా చూసాం అరను? నిజంగానా? అరే మరి వాడు చెప్పిన మాటలు ఏంద్రా అంత కరెక్ట్ అనిపిస్తున్నాయి, నిజాలు అనిపిస్తున్నాయి. వాళ్ళు మాటలు లేచినట్టు రా. రే చూసుకోపోరా, చూసుకోపోరా. మీరు చూసుకోపోండి, మీరు చూసుకోపోండి. నన్నైతే వార్తీగా నన్నే అనుమానించితివిగా. వాళ్ళు మళ్ళీ ఎట్లా చెప్పిన మాటలు లేచినట్టు తమ్మి, నేను నమ్మిన వాళ్ళ మాటలు. దొంగ బాబా సరే ఇప్పుడు అర్థమైతుంది కదా, మనోడు అయితే చూసిండు కదా. బాగా చూసుకుంటా చూసుకోపోండి, మీరు చూసుకోపోండి. పొట్టు కొట్టు కొడతాను మనం దెంగోవాలి బాబాకు.